వడ్డించేది మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయన్నది సామెత. తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో జరుగుతున్న తంతుకు ఇది వర్తిస్తుంది. ఎన్నికలంటూ హడావిడి చేసిన చివరికి నేతల సిఫార్సులు ఎంపికకే ప్రాధాన్యత ఇస్తూ ఏఐసీసీ పెట్టిన నిబంధనలను గాలి కొదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంతా పారదర్శకంగా చేస్తున్నామని ఊరూరు తిరిగి కార్యకర్తల అభిప్రాయాలు, నాయకుల వివరాలు సేకరించి పకడ్బందీగా జరిపేందుకు పెద్ద కసరత్తే చేశారు ఏఐసీసీ పరిశీలకులు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావాలంటే 1,00,000 నియమాలను పాటించాలని, అన్ని అర్హతలు ఉన్నవారికే పదవులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం ఏఐసీసీ నిబంధనలకు లోబడి డీసీసీ అధ్యక్షుల్ని ఎంపిక చేసే పరిస్థితి లేదు. ఒకసారి డీసీసీగా పనిచేస్తే రెండోసారి అవకాశం లేదన్న నిబంధనను తొంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, వారి బంధువులు, కుటుంబ సభ్యులకు అవకాశం లేదంటూనే అలాంటి వారికే ఇవ్వబోతున్నారన్న ప్రచారము జరుగుతోంది. డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో నిబంధనలకు పాతరేస్తున్నారా? పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? సిఫార్సులకే మొగ్గు చూపుతున్నారా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక ఫార్సుగా మారిందనే విమర్శలున్నాయి. పేరుకే నిబంధనలు, కానీ అమలు బలాదూరన్న వాదనలు లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న వారికి చెప్పేదొకటి, చేసేది మరొకటని హస్తం పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఏఐసీసీ పరిశీలకులు గత నెల 14 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 డీసీసీలకు అధిక సంఖ్యలో అప్లికేషన్లు అందాయి. ఈసారి చాలా నిబంధనలు పెట్టింది ఏఐసీసీ. పార్టీలో 5 ఏళ్లు క్రమశిక్షణతో పనిచేసి ఉండాలన్న రూల్ ఉంది. దీనికి అనుగుణంగా లేని వారి దరఖాస్తులను తొలగిస్తామని స్పష్టం చేశారు ఏఐసీసీ పరిశీలకులు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, వారి బంధువులను డీసీసీ పీఠానికి పరిగణలోకి తీసుకోరాదన్న రూల్ ఉంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని ఊదరగొట్టారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇందుకు విరుద్ధంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ పెట్టిన నిబంధనలతో డీసీసీ పదవికి ఎవరూ సరిపోరు. 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన, ప్రజాదరణ ఉన్న నాయకులు చాలా తక్కువ మందే ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన నేతల్లో 5 ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే గద్వాలలో సరిత మాత్రం ఓడిపోయారు. డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న అలాంటి వారికి 5 ఏళ్ల నిబంధన అడ్డొస్తోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి మరోసారి పదవి ఇవ్వబోమని చెప్పిన నారాయణపేటలో ప్రశాంత్ రెండోసారి అవకాశం అడుగుతున్నారు. ఈ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కోసం 6 దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కొడంగల్ మహిళా నేత ప్రసన్నారెడ్డితో పోటీ పడుతున్నారు. జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి గాని, నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి కాని ఈ పదవిపై పెద్దగా స్పందించటం లేదు. ఇది సీఎం సొంత జిల్లా కావడంతో డీసీసీ పీఠం ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని, తమకు అభివృద్ధి ముఖ్యమని చెబుతున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ రేసులో ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి ఉన్నారు. కానీ ఈ నేత గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2023 ఎలక్షన్ ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ రాజేష్ రెడ్డి తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో రాజేష్ రెడ్డిని కూడా కారు పార్టీ నేతగానే పరిగణిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, బిజినేపల్లి మండల్ నేత సుహాసన్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, యూత్ కాంగ్రెస్ నుంచి కొడిదెల రాము, కల్వకుర్తి నేత విజయ్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జగన్, కొల్లాపూర్ నాయకుడు రాము యాదవ్, అచ్చంపేట నుంచి హనుమంతరావు సహా 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలో 5 ఏళ్లు పనిచేయని వారు డీసీసీకి అనర్హులన్న నిబంధన తుంగలో తొక్కుతారా అన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ వైపే అందరి చూపు ఉంది. ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న ఈ నేతను మరోసారి కొనసాగించే అవకాశం ఉందని వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రి, బెక్కరి అనిత, మన్నె జీవన్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
కానీ మన్న జీవన్ రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అడ్డు తగులుతున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇటీవలి చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండగా కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న వారిపై అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో ఇద్దరినీ కట్టడి చేసి అందరితో కలిసి పనిచేసే సమర్థుడైన నేతకు పాలమూరు డీసీసీ అధ్యక్ష పదవి అప్పగించాలన్న ఆలోచనలో టీపీసీసీ ఉంది. ఇక వనపర్తి, గద్వాల జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కొడుకు దీపక్ ప్రజ్ఞ, గద్వాల ఇన్ఛార్జ్ సరిత మధ్య పోటీ ఉంది. కానీ దీపక్ ప్రజ్ఞకే అవకాశం ఉంటుందని వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సరితకు 5 ఏళ్ల నిబంధన అడ్డు వస్తోంది. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి అండగా ఉన్న లక్కాకుల సతీష్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. శాసనసభ్యుడు మెగారెడ్డి సతీష్ కు మద్దతు ఇస్తుండగా రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మిగిలిన ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి లేదా రాజేంద్ర ప్రసాద్లో ఎవరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా పర్వాలేదంటున్నారు. నిబంధనలను తోసి రాజని డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తారో లేక పాటిస్తారో చూడాలి.